నర్సంపల్లి ఇందుప్రియాల్ సూరంపల్లిలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేయడం జరిగింది. ప్రతి పేదవాడి జీవిత కళ సొంత ఇల్లు ఉండాలని కన్న కళను సాకారం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత సంవత్సరంలో దుబ్బాక నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 2,000 ఇల్లులు మళ్ళీ దుబ్బాక నియోజకవర్గం ఇవ్వడం జరిగింది. అంటే 2.5 సంవత్సరాలలోనే కాంగ్రెస్ ప్రభుత్వంలో 5,500 ఇల్లు ఇవ్వడం జరిగిందంటే గత 10 సంవత్సరాలు పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం దానిలో సగం కూడా ఇల్లు కట్టించిన పాపాన పోలే. కానీ 2.5 సంవత్సరాల్లోనే ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని చెప్పి మరి బ్రహ్మాండంగా వాళ్ళు కట్టిన ఇల్లు చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు నాణ్యత చూడండి ఏ విధంగా ఉన్నాయంటే ప్రతి పేదవాడు ఈరోజు సంతోషంగా ఇంట్లో ఉంటూ 200 యూనిట్ల కరెంటు, మరి మహిళలకు ఉచిత కరెంటు, ఇంటి కరెంటు ఇస్తున్నది. ఈరోజు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తుందంటే ఈ ప్రజాప్రభుత్వం ప్రజల కోసం ఏ విధంగా పనిచేస్తుందో 2.5 సంవత్సరాలు ప్రజలకు అర్థమైంది. కానీ గత 10 సంవత్సరాలు ఇక్కడ గెలిచిన టీఆర్ఎస్ శాసనసభలో ఎంపీలు ఉన్నారు, వాళ్ళు అయితే అభివృద్ధి ఏం చేసిన పాపాన పోలే. ఈరోజు కేవలం మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలు విమర్శించడం పని చెప్తున్నారు. కానీ వాళ్ళు గతంలో ఏం చేశారని ప్రజలకు చెప్పుకోలేని దుస్థితిలో ఉన్న ఇకనైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దుబ్బాక నియోజకవర్గంలో గుడిసెలు లేని నియోజకవర్గం మళ్ళీ ఎన్నికలు వచ్చే లోపల గుడిసెలు లేని ప్రతి గ్రామంలో గుడిసెలు లేని గ్రామాలు అవుతాయి. ఖచ్చితంగా అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు వస్తాయి. మరి ఖచ్చితంగా మరి ప్రజలందరూ కూడా ఇదే విధంగా ప్రభుత్వానికి సహకరిస్తే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. ఖచ్చితంగా గతంలో చేసింది కూడా అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.